హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడీస్ అండ్ వరల్డ్స్. ఈరోజు మన కిచెన్లో నోరూరించే రుచికరమైన ఆలు టమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ కర్రీ మనకు అన్నంలోకి, చపాతీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను ఇక్కడ 1/2 kg బంగాళాదుంపలను తీసుకొని వాటర్లో ఉడికించుకున్నాను. వాటర్లో ఉడికిన తర్వాత ఈ విధంగా పైన ఉన్న లేయర్ అనేది మనకు ఈజీగా బయటకు వస్తుంది. బంగాళాదుంపలను మరీ చిన్నగా కాకుండా ఈ వీడియోలో చూపిన విధంగా ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక లవంగాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక చిటికెడు పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 2 కట్ చేసుకున్న టమాటాలను వేసుకొని సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా అయ్యాక రుచికి సరిపడా సాల్ట్, కారం వేసుకొని మరొక నిమిషం పాటు కలుపుకోవాలి. ఇందులోకి 1 గ్లాస్ వాటర్ తీసుకొని 5 నిమిషాలు మరిగించాలి. ఈ విధంగా వాటర్ మరుగుతుండగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపలను వేసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. పది నిమిషాల తర్వాత మనకు ఆలుగడ్డలు చక్కగా ఉడికిపోతాయి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ధనియాల పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరమైన, సింపుల్గా, ఈజీగా చేసుకునే ఆలుగడ్డ టమాటో కర్రీ తయారైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట బెల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.